భార్యపై ఫీలింగ్స్ రావట్లేదని విడాకులు కోరుతున్నాడు ఒక భర్త. చంటి బిడ్డతో భర్త ఇంటి ముందు భార్య దీక్షకు పూనుకుంది. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సుధీర్. వీళ్ళిద్దరికీ 2022లో అనుషతో సుధీర్కి వివాహం జరిగింది. గతేడాది డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది అనుష. అప్పటి నుంచి భార్యా బిడ్డలను ఇంటికి వెళ్ళలేదు సుధీర్. ఇటు అత్త అలాగే మామ కూడా విడాకుల కోసం బెదిరిస్తున్నారని చెప్పేసి ప్రస్తుతానికైతే అనుష ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు దీక్ష పూనుకుంది. అనుషకు మద్దతుగా నిలిచారు అక్కడ మహిళా సంఘాలు. వీళ్ళందరూ కూడా మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాలో తన భర్త పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, దాదాపు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తనపై ఫీలింగ్స్ లేవు, తనని తీసుకెళ్లాలని లేదని చెప్పేసి సుధీర్ అయితే అనుషకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లికి సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అసలు బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ముందు నుండి తెలుసు కదా, మరి ఎందుకు పంపించేశారు? నాకు ఆన్సర్ కావాలి. సరే, ఎక్కడున్నారు ఇప్పుడు? ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలి నాకు. ఇలా ఎందుకు నాతో చేస్తున్నారు? అమ్మా, దీక్ష కూర్చోవలసినటువంటి కారణాలు ఏంటి? అసలు ఎందుకు కూర్చున్నారు దీక్షకు? నాకు మా ఆయన కావాలి. నాకు లైఫ్ లో నేను మా హస్బెండ్ తోనే ఉంటాను. నేనైతే డైవర్స్ ఎప్పుడు ఇవ్వను. నేను మా హస్బెండ్ తోనే ఉంటాను. నేను మా పాపకి వాళ్ళ ఫాదరే కావాలి. నేను ఇంటికి వెళ్ళాలి. మీ ఇద్దరి మధ్యన అసలు ఏం జరిగింది? ఏం క్లాషెస్ ఏంటి? ఏం క్లాషెస్ ఏం అవ్వలేదు. ఎప్పుడు ఫైట్ అవుతే అప్పుడు చెప్పాలి కదా. ఏ ఫైట్ ఏం అవ్వలేదు, ఏ డిస్కషన్ అవ్వలేదు. మరి ఏం జరగకుండా ఎందుకు ఇంతవరకు దీక్ష కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? డెలివరీ తర్వాత మా మామయ్య గారు, అత్తయ్య గారు, మా ఆయన డైరెక్ట్ గా డైవర్స్ కావాలి. మా మమ్మీ డాడీకి నువ్వు ఇష్టం లేదు, అందుకే నేను నీతో లైఫ్ లో ఉండలేను, నాకు నీ పైన ఫీలింగ్స్ లేదు, నాకు నీతో ఫ్యూచర్ కనిపించట్లేదు, నాకు నీ ఫేస్ గుర్తులేదు, ఇలాంటి మాటలు స్టార్ట్ చేశారు. డెలివరీ తర్వాత, డెలివరీకి ముందు ఇవన్నీ మాట్లాడలేవు. తను వచ్చి నాకు మంచిగా చూసుకొని చాలా కేరింగ్ గా ప్రెగ్నెన్సీలో అన్ని చేశారు. అలా ఒకటి ఇంకా అనిపిస్తే అప్పుడు ఎందుకు అంత కేరింగ్ గా ఉన్నారు? కాదమ్మా, ఇప్పుడు ప్రధానంగా సమస్య అనేది మీ భర్తతోనా అత్తమామలతోనా? డైవోర్స్ అడుగుతున్నారు, డైరెక్ట్ గా డైవోర్స్. ఎవరు అడుగుతున్నారు? మా అత్త మామ, మా ఆయన అందరూ కలిసి. నేను మా అత్త మామతో కూడా మాట్లాడాను. మా ఆయన ఇలా అంటున్నారు, అమ్మ ఏం చేయాలి సంజాయించండి. లేదు మాకేం తెలియదు, మీరు చూసుకోండి అని మా అత్త మామ సమాధానం వెళ్ళి నాకు. ఇక్కడ మీరు కూర్చోడానికి కారణం ఏంటమ్మా? ఇక్కడ మీరు కూర్చోడానికి కారణం ఏంటి? ఇంట్లోకి రానివ్వట్లేదు, ఎవరు రానివ్వట్లేదు? ఎస్ఐ అన్నారు, మీ ఆయన వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు అన్నారు. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎన్ని రోజులు మా మమ్మీ డాడీ దగ్గరే ఉన్నారు. ఎస్ఐ అన్నారు కాబట్టి ఇక్కడికి వస్తే మాకు రావడానికి ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి?